ఏపీ శాసన మండలి చైర్మన్ చూడగానే చేతులెత్తి సలామాలేకుం అని నమస్కారం చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన శాసన మండలి చైర్మన్ అయ్యాక ఇప్పటి వరకు ఎవరి పట్ల పరుషంగా కూడా మాట్లాడిన సందర్భం లేదు. అయితే 3 రాజధానుల బిల్లు మండలిలో ఎలాగైనా ఒడ్డెక్కించుకోవాలని మోహరించిన మంత్రులు షరీఫ్ గారిని నానా దుర్భాషలాడారు. ఒకానొక దశలో చైర్మన్ కుర్చీ దగ్గరకు చేరిన మంత్రి బొత్స ముస్లింకే పుట్టావా అంటూ చెప్పలేని భాషలో దూషించారు. అయితే షరీఫ్ గారు నియమ నిబంధనల మేరకు తాను పనిచేస్తానని ప్రశాంతంగా బదిలించారు. దీంతో మరింత రెచ్చిపోయిన బొత్స చైర్మన్ పైనే దాడికి ప్రయత్నించారు. ఆయనకు మరికొంతమంది మంత్రులు తోడయ్యారు. శాసన మండలిలో జరుగుతున్న ఈ అరాచకాలు బయటి ప్రపంచానికి తెలియకుండా కరెంటు కట్ చేశారు, లైవ్ ఆపేశారు, సభ్యుల దగ్గర ఫోన్లు లాక్కున్నారు. అయితే సాక్షాత్తు మండలి చైర్మన్ పై దాడికి వైసీపీ మంత్రులు తెగించడంతో ఎమ్మెల్సీ నారా లోకేష్ వాటిని ఫోటోలు తీయాలని ప్రయత్నించారు. లోకేష్ ఫోన్ కూడా లాక్కొని దాడి చేసేందుకు మంత్రి పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నించారు. అయినా చివరికి చైర్మన్ షరీఫ్ సభ నియమ నిబంధనల మేరకు బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి వరకు చైర్మన్ ని పలు రకాలుగా బెదిరించిన మంత్రులు బూతులతో విరుచుకుపడ్డారు. అయితే ఏ దశలోనూ సంయమనం కోల్పోని చైర్మన్ షరీఫ్ సాబ్ ఎవ్వరిని పల్లెత్తు మాట కూడా అనకుండానే తన విధులు నిర్వర్తించుకుని ఛాంబర్ కి వెళ్లిపోయారు. రాజ్యాంగబద్ద పదవి అయిన శాసన మండలి చైర్మన్ ఒక ముస్లిం మైనారిటీకి చెందిన మచ్చలేని సీనియర్ నాయకుడు అయిన మహమ్మద్ షరీఫ్ ని ఇంతలా అవమానించిన